దేవాది దేవునికి మహిమ ఘనత కలుగురుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు, లైవ్లో చూస్తున్న బిడ్డలకు నా హృదయపూర్వక వందనములు. మనము చక్కగా లెంట్ మనం ఆచరిస్తున్నాం. ఈరోజు శ్రమల దినములలో ఒకరోజు. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, నీలో ఉన్నవాడు సామాన్యుడు కాదు. నీలో ఉన్నవాడు సామాన్యుడు కాదు. మూలవాక్యముగా మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఇటు రీతిగా వ్రాయబడినది. దయచేసి ఎవరన్నా చదవచ్చు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక. మళ్ళా చదవండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వాడిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనిస్తే, లోకములో ఉన్నవాడు ఎవరు, నీలో ఉన్నవాడు ఎవరు? ప్రశ్న వేసుకుందాం. లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మన వాక్యం మర్మయుక్తముగా మనం మాట్లాడుకుంటే, లోకములో ఉన్నవాడు ఎవడు, నాలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు ఎవడు? చూద్దాం. లోకంలో ఉన్నవాడు ఎవడు అని చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము 31 చదవక్కర్లేదండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 31 వచనం చూస్తే, ఈ లోకపు అధికారి అని వ్రాయబడినది. 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ఈ యుగ సంబంధమైన దేవత ఏంటంట? ఈ యుగ సంబంధమైన దేవత అని వ్రాయబడినది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2లోను, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము అని వ్రాయబడినది. ఈ మూడిటిలో వ్రాయబడింది ఎవరికి ఆపాదించవచ్చు అంటే, లోకంలో ఉన్నవాడు ఎవరు అంటే అపవాది. 1 ఈ లోకాధికారి, 2 ఈ యుగ సంబంధమైన దేవత, 3 ఆకాశ మండలమందున్న దురాత్మ సైన్య సమూహము అని వ్రాయబడి ఉన్నది.